అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధా బై రమ. నీతో చుంబనమే 23వ భాగం. రచయిత సునందారామ్ గారు. మరి ఫంక్షన్‌లో ప్రియా మధు జీవితంలో ఏం చేయబోతోంది? వావి వరుసలు లేని కైలాష్ తన కూతురు ప్రియాతో కలిసి మధు, సిద్ధులని ఏ విధంగా దూరం చేయబోతున్నాడు? నిజంగా వీళ్ళ ట్రాప్‌లో సిద్ధు, మధులు పడతారా? లేదా వీళ్ళ ప్లాన్‌ని తిప్పికొడతారా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం. నెమలి పింఛం రంగు ఫ్యాన్సీ చీరలో నెమలిని తలపించేలా ఉన్న మధుని చూసి సిద్ధు కళ్ళు అలాగే ఆమె మీద స్ట్రక్ అయిపోతాయి. సింపుల్‌గా రెడీ అయిన హెవీ లుక్‌తో కనిపిస్తున్న మధు మీద నుంచి చూపు తిప్పుకోవడం కష్టమవుతుంటే ఆమె వైపే ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తాడు సిద్ధు. మెల్లిగా తన దగ్గరికి వస్తున్న సిద్ధు చూపుల్లోని తేడా తెలిసి మధు బుగ్గలు ఎరుపెక్కడంతో పాటుగా ఆమె మొహంలో చిరు సిగ్గు తొలగిసలాడుతుంది. మధు దగ్గరికొచ్చిన సిద్ధు తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. సిద్ధు గారు ఫంక్షన్‌కి లేట్ అవుతుంది. మీరెళ్లి రెడీ అవ్వండి అని చెప్పి బయటకు వెళ్ళబోతున్న మధు చేయి పట్టుకొని ఆపుతాడు సిద్ధు. సిద్ధు గారు ప్లీజ్ అంటూ సిగ్గుపడుతూ తలదించుకొని నిలబడుతుంది. నేను కూడా ప్లీజ్ మధు, నువ్వింత అందంగా రెడీ అయ్యి నా గుండెల్లో సరిగమని పలికించి ఇప్పుడేం తెలియనట్టుగా ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతే ఎలా చెప్పు? అందుకే ఒక్కటి సిద్ధు మాటలకు గుండె వేగం పెరిగితే కళ్ళు పెద్దవిగా చేసుకుని ఇంద్ర వైపే చూస్తూ సిద్ధు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడా దానికి సమయం అంటూ తన మీదకి రాబోతున్న సిద్ధు గుండెలపై చేయి పెట్టి ఆపుతూ వెనక్కి బెండవుతుంది. మధు నడుము చుట్టూ చెయ్యి వేసి ఆపుతూనే ఆమెని తన దగ్గరికి లాక్కుంటూ పెదవులు తడుపుకుంటున్న సిద్ధు నుంచి దూరం జరగాలని చూస్తూ సరసాలు చాలు శ్రీవారు, సరసాలు చాలు శ్రీవారు వేల కాదు, విరహాల దూల ఇంకాన వీలు కాదు, వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేసారు. ఆహా! మధు పాటకి తను కూడా కోరస్ పాడతాడు సిద్ధు. చురుకైన ఈడు బొత్తన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరాదు అంటూ మధుని దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవుల్ని ఏకం చేస్తాడు. 10 నిమిషాలు మధుని అతని ముద్దులో ఉక్కిరిబిక్కిరి చేసి వదిలిపెట్టి స్నానానికి వెళ్ళిపోతాడు. సిద్ధు వెళ్ళిన అప్పటి వరకు అందని ఊపిరిని బలంగా తీసుకుంటూ మరోసారి తన మేకప్ ని సరిచూసుకుంటుంది మధు. సిగ్గుపడుతూనే కింద హాల్లో అందరి మధ్యలో కూర్చొని ఆజితో మాట్లాడుతున్న మధు చూపు అప్పుడే స్టెప్స్ పై నుంచి కింద దిగుతున్న సిద్ధుపై పడుతుంది. బ్లాక్ కలర్ సూట్ లో చేతికి బ్రాండెడ్ వాచ్ పెట్టుకుని కళ్ళకి గాగిల్స్ తో రెడీ అయి కిందకి దిగుతున్న సిద్ధుని చూస్తున్న మధు కళ్ళు అతని మీద స్ట్రక్ అయిపోతాయి. హీరోలకు ఏమాత్రం తీసిపోని సిద్ధు అందానికి, అతని స్టైల్ కి, అతని రాయల్టీకి అమ్మాయిలు ఇప్పటికీ అతని వెనుక క్యూ కడతారేమో అన్నంత అందంగా ఉంటాడు సిద్ధు. సిద్ధు వైపు అలాగే చూస్తున్న మధు చెవి దగ్గరికి వెళ్ళి చేరిన ఆద్య, వదిన కాస్త ఆ చూపు తిప్పమ్మా, మా అన్నయ్యని ఎవరు ఎత్తుకుని పోరు కానీ ఆద్య మాటలకి మధు సిగ్గుపడుతూ తలదించుకుంటే ఇంట్లోనే ఉన్న మిగతా వారు పెద్దగా నవ్వుతారు. హలో, తమరెలాగో మొగుడు పక్కనే ఉన్న పట్టించుకోరు. కనీసం మా చెల్లైనా వాళ్ళ ఆయన చూసుకుంటుంటే నీకేంటి నష్టం? వెటకారంగా అడుగుతాడు అజయ్. అబ్బే నాకేం నష్టం లేదు పతిదేవా. ఏమన్నారు? నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? సరే అయితే పట్టించుకొని చూపిస్తాను చూద్దురు కానీ అంటూ మూతి తిప్పుకొని కోపంగా వెళ్ళిపోతుంది ఆర్య. ఇదేంటిది ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ ఆర్య వెనకే వెళ్తాడు అజయ్. కిందకొచ్చిన సిద్ధు మధు చేయి పట్టుకుని నవ్వుతూ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు నడుస్తాడు. కాసేపటికి ఫంక్షన్ హాల్ దగ్గరికి చేరుకున్న అందరూ లోపలికి వెళ్తూ ఉంటే అందరి కళ్ళు సిద్ధు మధుల జంటపైనే ఉంటాయి. ఫంక్షన్ తమదే కాబట్టి లోపలికి వెళ్ళిన సిద్ధు తన కో బిజినెస్ పర్సన్స్ అందరినీ పలకరించే పనిలో ఉంటే అందరికీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే పనిలో ఉంటారు మనోహర్ గారు, విజయ్, అజయ్. ఆడవాళ్ళందరూ అక్కడికి వచ్చిన ఆడవారికి వెల్కమ్ చెప్తూ వాళ్ళతో కబుర్లలో పడతారు. కాసేపటికి అందరూ వచ్చారనుకున్న తర్వాత స్టేజ్ పైకి వెళ్ళిన సిద్ధు అందరికీ స్పీచ్ ఇవ్వడం మొదలు పెడతాడు. అతనికి బిజినెస్ మెన్ అవార్డు రావడానికి అతను ఎంత కష్టపడ్డాడు, దానికి అతని కుటుంబం అతన్ని ఎంతగా సపోర్ట్ చేసిందని అందరి గురించి చెప్తాడు సిద్ధు. స్టేజ్ పై నిలబడిన సిద్ధు మాటలకు అందరూ చప్పట్లు కొడుతుంటే కింద నిలబడి అతన్నే చూస్తున్న ప్రియా తండ్రి కళ్ళు ఎర్రబడతాయి. డాడీ, నేను చెప్పిన పని ఏం చేశావు? అన్ని రెడీ చేశావా? జాగ్రత్తగా. ఆ, అన్ని రెడీ చేశాను. ప్లాన్ ఇంకా స్టార్ట్ చేయడమే ఆలస్యం అంటున్న తండ్రి మాటలకు ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా సమయం కోసం తండ్రి కూతుర్లు గుంటనక్కలా ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఇవేమీ తెలియని మధు వచ్చిన వారిని పలకరిస్తూ ఫంక్షన్ తర్వాత తన సిద్ధుకి ప్రపోజ్ చేసే గడియ కోసం ఎదురు చూస్తూ
మరోవైపు సిద్ధుని చూస్తూ ఉండిపోతుంది. అమ్మ అంజలి, ఎన్నో నెల తల్లి? ఓ బిజినెస్ మ్యాన్ వాళ్ళ వైపు అడుగుతుంది నిండుగా ఉన్న అంజలిని చూస్తూ. నిన్ననే 9వ నెల వచ్చిందాంటీ. అవునా, ఆరోగ్యం అది బానే ఉందా తల్లి? ఆ, బావుందాంటీ. ఇలా ఎవరి మాటల్లో వాళ్ళుంటే మరోవైపు మాత్రం ప్రియా, కైలాష్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు అమలు చేసే పనిలో పడతారు. కైలాస్ సైగ చేయడంతో తనతో పాటు తెచ్చిన టాబ్లెట్‌ని జ్యూస్‌లో కలిపి వెయిటర్‌తో చెప్పి అంజలికి ఇవ్వమని పనిని పురమాయిస్తుంది ప్రియ. అలాగే మరో గ్లాస్ కూల్ డ్రింక్ తీసుకొని అందులో ఏదో మిక్స్ చేసి ఈసారి మధుకివ్వమని మరో వెయిటర్‌కిచ్చి పంపించి తనతో పాటుగా తెచ్చిన ఇంజెక్షన్ సిరంజ్‌లోది నీడిల్‌లోకి ఇంజెక్ట్ చేసి పక్కనే మనిషికి సైగ చేసి దాన్ని అతని చేతిలో పెట్టి చెవిలో ఏదో చెప్పి పంపిస్తుంది. అందరూ ఎవరు బిజీలో వాళ్ళుంటారు. వచ్చిన గెస్ట్‌లను పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో స్టేజ్ పైకి వెళ్ళిన సిత్తు అందరికీ డిన్నర్ రెడీ అయింది. వెళ్లి తినమని ఇన్ఫర్మేషన్ అందిస్తాడు. దాంతో కొంతమంది అటువైపు వెళ్ళగా మిగిలిన వాళ్ళు మాత్రం తర్వాత తినొచ్చులే అన్నట్టుగా మాటల్లో బిజీగా గడిపేస్తారు. మధు ఆద్య కోసం వెతకగా తను అజయ్‌తో గొడవ పడుతూ కనిపిస్తుంది. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ అంజలి దగ్గరికి వెళ్లి నిలబడ్డ మధు అంజలితో కబుర్లలో పడుతుంది. మామయ్యని, అత్తయ్యని, అమ్మని, కుమారత్తని సిద్ధు గారు కాల్ చేసి ఇన్వైట్ చేశారు కానీ వీళ్ళెవరూ రాలేదు బాధగా చెప్తుంది మధు. చూడు మధు, వాళ్ళందరూ ఇప్పుడు పంట కోతకి రావడంతో బాగా బిజీగా ఉండి రాని పరిస్థితి అని నీకు కూడా తెలుసు కదా! అయినా తెలిసి కూడా ఇలా బాధపడితే ఎలా చెప్పు? మధు చేయి పట్టుకొని చెప్తుంది అంజలి. అవునంజలి, నువ్వు చెప్తుంది నిజమే కానీ వాళ్ళందరూ కూడా వచ్చుంటే వాళ్ళని కూడా ఓసారి చూసినట్టుగా ఉండేది కదా! బాధగా, అలకగా చెప్తుంది మధు. అబ్బా మధు, రేపు నన్ను డెలివరీకి తీసుకొని వెళ్ళడానికి వస్తానన్నారు కదా నాన్నగారు. అప్పుడు అందరూ వస్తానన్నారులే. నువ్వేం బాధపడకు. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో అందరూ వస్తారు. అప్పుడు చూద్దువులే అని మధుతో మాట్లాడుతున్న అంజలి ఒక్కసారిగా కడుపు పట్టుకొని విలువిల్లాడటం మొదలుపెడుతుంది. అంజలి, అంజలి ఏమైంది? అప్పటి వరకు తనతో మాట్లాడుతున్న అంజలి ఒక్కసారిగా అలా నొప్పితో బాధపడడం కంగారు పడుతుంది మధు. ఏమో తెలియదు మధు. కడుపులో బాగా నొప్పిగా ఉంది. ఎందుకో తెలియట్లేదు. ఒకసారి అత్తయ్య వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పడంతో కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయం చెప్తుంది మధు. సురేఖ గారు, సుమిత్ర గారు, త్రిపుర గారు అందరూ కంగారు పడుతూ అంజలి దగ్గరికొచ్చి చూస్తారు. నాడి పట్టుకొని చూసిన తర్వాత అంజలి కడుపుపై చేయి పెట్టి నొక్కి చూసిన త్రిపుర గారు, ఇవి డెలివరీ నొప్పుల్లాగానే అనిపిస్తున్నాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళండి. త్రిపుర గారి మాటలకు, అమ్మా ఏమంటున్నావు? దానికి 9 నెల వచ్చి 2 రోజులు కూడా గడవలేదు. అప్పుడే డెలివరీ పెయిన్స్ రావడం ఏంటి? డాక్టర్ గారు ఇంకా చాలా రోజులు టైం ఉందని చెప్పారు కదా! కాస్త భయంగా అడుగుతారు సుమిత్ర గారు కోడలి బాధను చూడలేక. అదే నాకు అర్థం కావట్లేదు సుమిత్ర. ముందు అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్దాం పదండి అని చెప్తూ పెద్దవాళ్ళందరూ అంజలిని తీసుకొని కారు వైపు వెళ్ళడం మొదలుపెడతారు. మగవారికి ఇన్ఫర్మేషన్ అందించి, అమ్మ మధు, నువ్వు సిద్ధుతో పాటే ఫంక్షన్స్ చూసుకొని రా. నీకు తోడుగా ఆర్జే ఉంటుంది. మన ఇంట్లో ఫంక్షన్‌కి మనం ఎవరూ లేకపోతే బాగోదని చెప్పి కారెక్కుతారు సురేఖ గారు, మనోహర్ గారు, సిద్ధు తాతగారు, విజయ్ కూడా వారితో పాటే వెళ్తూ సిద్ధుని, అజయ్‌ని అక్కడ ఫంక్షన్ చూసుకోమని చెప్పి గెస్ట్‌లందరిని పంపించిన తర్వాత రమ్మని చెప్పి కారెక్కుతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మధుని ఆదితో పాటే ఉండమని ఫంక్షన్‌లో గెస్ట్ దగ్గరికి వెళ్తారు సిద్ధు, అజయ్‌లు. అంజలికి ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడుతున్న మధుతో అంతా బానే ఉంటుందని ధైర్యం చెప్తూ ఇంకా సేపట్లో సిద్ధు పుట్టినరోజుకి తాము చేసిన సర్ప్రైజ్ గురించి గుర్తు చేసింది ఆద్య. ఇప్పుడు అవన్నీ వద్దులే ఆద్య. ఈసారి ఎప్పుడైనా మరోసారి ప్లాన్ చేద్దాం అని చెప్తున్న మధు మాటలకు అడ్డొస్తూ పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది మధు. అయినా అంజలికి డెలివరీ పెయిన్స్ వచ్చాయి. తనతో పాటుగా ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా వెళ్లారు. ఇంక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ గెస్ట్‌లందరూ వెళ్ళిపోయారు. ఇంక కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు టైం 11:30 అయింది. నువ్వు ముందు మనం డెకరేట్ చేసే రూమ్‌కి వెళ్లి కాసేపు నేను సిద్ధు అన్నయ్యని పంపిస్తాను. ఆల్ ది బెస్ట్ మధు. నువ్వు నీ ప్రేమను అన్నయ్యకి చెప్పి, అన్నయ్య ప్రేమలో తడిసి ముద్దై మీ జీవితం మొదలుపెట్టడానికి తొలి అడుగుని వెయ్యండి అని చెప్పి మధుని రూమ్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అజయ్ దగ్గరికి వెళ్తుంది ఆద్య. ఆద్య మాటల్లో కూడా నిజం ఉండడంతో టెన్షన్ తగ్గించుకుంటూ రూమ్ వైపు నడుస్తున్న మధుని చూసి కైలాష్ వంకరగా నవ్వుతుంటే ప్రియా కళ్ళు కోపంతో, సంతోషంతో వెలిగిపోతాయి. సంతోషం దేనికంటే తన ప్లాన్‌లో సక్సెస్ అవుతున్నందుకు, కోపం తనిష్టపడ్డ సిద్దుకి ప్రపోజ్ చేసి దగ్గరవ్వాలి అనుకున్నందుకు. కైలాష్ వంకర నవ్వుకి అర్థమేంటో మనకి ముందు ముందు తెలుస్తుంది. రూమ్ వైపు నడుస్తున్న మధుకి ఒక్కసారిగా తల తిరగడం మొదలవుతుంటే తలని పట్టుకుని ఒక్క నిమిషం ఉన్న చోట నిలబడిపోతుంది. మధు వెనకే వెళ్ళిన కైలాష్ మధుని చూసి నవ్వుతూ ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ కళ్ళల్లో కామాన్ని నింపుకుంటాడు. గెస్ట్‌లను పంపించి వస్తున్న సిద్ధు చేతికి సడెన్‌గా ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించడంతో అటువైపు చూసిన అతనికి సారీ సార్ అని చెప్తూ క్యాటరింగ్ బాయ్ కనిపిస్తాడు. చేతిలో స్పూన్స్, ఫోర్క్స్ ఇంకా ట్రే పట్టుకొని వెళ్తూ ఇట్స్ ఓకే అని చెప్పి ఏదో గుచ్చుకున్నట్టుగా ఉండి, నొప్పి పెడుతున్నట్టుగా ఉన్న చేతి వైపు చూసుకుంటూ ముందుకు నడుస్తున్న అతని ముందు వచ్చి నిలబడుతుంది ప్రియ.
బావా, ఎక్కడికెళ్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. ఓసారి పక్కకొస్తావా? రిక్వెస్టింగ్‌గా అడుగుతుంది. లేదు, నేను కాస్త బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడతానని చెప్తూ మధు కోసం కళ్ళతోనే చుట్టూ వెతకడం మొదలుపెడతాడు. అతని చూపులు ఎవరి కోసమో తెలుసు కదా! అందుకే వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బావ ప్లీజ్ ఎక్కువ సేపు కాదు. ఓన్లీ 10 మినిట్స్ అంతే అని చెప్తూ సిద్ధు చేతిని పట్టుకోవాలని చూస్తున్న ప్రియా వైపు ఒకే ఒక చూపు చూస్తాడు. అంతే. ఆ చూపుకే వణికిపోతూ 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఏయ్! చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనిప్పుడు బిజీగా ఉన్నాను. అడ్డులే అని చెప్పగానే టక్కున పక్కకి జరిగిన ప్రియ వెళ్తున్న సిద్ధు వైపు చూసి కోపంగా కాలిపోయిన హీల్‌ని గట్టిగా నేలకేసి కొడుతూ తన కోపాన్ని చూపిస్తుంది. ఎక్కడికి వెళ్తావు చిన్నవాడా? నా చూపుల్లో చిక్కుకున్న వన్నెగాడ అని పాట పాడుతూ ఎక్కడికి వెళ్తావో వెళ్ళు బావా! నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళినా చివరికి రావాల్సింది నా దగ్గరికే కదా! చూస్తాను. ఈ రోజు నువ్వు నా సొంతం కాకుండా ఎలా తప్పించుకుంటావు అని కోపంగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. నడుస్తున్న మధు అడుగులు తడబడుతుంటే గోడని సపోర్ట్‌గా చేసుకొని తన గది వైపు అడుగులు వేస్తుంది. ఏంటిది? నాకేమైంది? ఎందుకిలా కళ్ళు తిరుగుతున్నాయని తల పట్టుకొని ముందుకు తూలి పడబోతున్న మధుని పట్టుకొని ఆపుతాయి 2 చేతులు. ఎవరా అనుకుని వెనక్కి తిరిగి చూసినా తనకి పార్టీలో తనను కలిసి పలకరించిన ఒక బిజినెస్ మ్యాన్ భార్య ఆవిడ. ఏ మధు! ఆర్ యూ ఆల్‌రైట్ అని చెప్తూ మధు చేతిని పట్టుకొని తనని జాగ్రత్తగా నిలబెడుతూ రూమ్ వరకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందావిడ. ఛ! ఇదెవరు మధ్యలో వచ్చిన ప్లాన్ మొత్తం చెడగొట్టింది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దట్ కైలాష్. తండ్రి, కూతుర్లిద్దరూ తాము వేసుకున్న ప్లాన్‌ని వర్కౌట్ కాకపోవడంతో ప్లాన్ బి వేసుకుంటూ అది రెడీ చేసుకుంటూ ఎవరి ప్లాన్స్‌లో వాళ్ళు బిజీగా ఉండి సిద్ధు వెనక ఒకరు, మధు వెనక మరొకరు తిరుగుతూ గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ కూర్చుంటారు. మధుకి ఇచ్చిన డ్రింక్ ప్రభావం వల్ల రూమ్‌లోకి వెళ్ళిన మధు సోఫాలో అడ్డం పడుతూ తిరుగుతున్న తలను చేత్తో పట్టుకొని అసలేమైంది నాకు? ఏదోలా ఉంది. ఏంటిది? తిక్క తిక్కగా, పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది అని ఆలోచిస్తున్న మధుకి తను తాగిన దాంట్లో ఆ వెయిటర్ ఏదో కలిపాడు అని అనుమానం రాగానే పైకి లేచి అరవడం మొదలుపెడుతుంది. రూమ్ బయట నిలబడి మధు తలుపు తీయి అని అరుస్తున్న కైలాష్ గొంతుకు మత్తు తలకెక్కి గట్టిగా అరుస్తున్న మధు, రేయ్! ఎవడ్రా నువ్వు? అని అడగడంతోనే మధుకి తాగిన డోస్ తలకెక్కిందని అర్థమవడంతో నవ్వుకుంటూ మరోసారి తలుపు తీయమని పిలుస్తాడు కైలాష్. అసలేంటంటే మధు తాగిన డ్రింక్‌లో కొద్దిపాటి డ్రగ్ మిక్స్ అవ్వడంతో మధుకి తనేం చేస్తుందో తెలిసే సిట్యుయేషన్‌లో ఉండదు కానీ స్పృహలో మాత్రం ఉంటుంది. రేయ్! బాబాయ్‌గా నువ్వేనా అని పిలుస్తున్న మధు పిలుపుకు దీనికి బాగా తలకెక్కినట్టుందనుకుంటూ అవును నేనే మధు. వచ్చి తలుపు తీ అని మరోసారి పిలుస్తూ తలుపు కొడతాడు కైలాష్. రేయ్! బాబాయ్‌గా నువ్వా? నేనైతే అస్సలు తలుపు తీయను. అసలే ఆ వెయిటర్ గాడు నేను తాగిన జ్యూస్‌లో ఏదో కలిపాడు. అప్పటినుంచి నాకు తల తిరుగుతోంది. నువ్వసలే మంచివాడివి కూడా కాదు. బ్యాడ్ టచ్ చేస్తున్నావు. అందుకే నేను తీయను పోరా ఇక్కడి నుంచి అని చెప్తూ వెయిటర్‌ని మళ్ళీ తిట్టడం మొదలుపెడుతుంది. మధు నేనలాంటి వాడిని కాదు. ఒక్కసారొచ్చి తలుపు తీయమని ఎంత బ్రతిమలాడుతున్నా తీయని మధుపై కోపం వస్తుంటే ఇంతలో ఏదో ఆలోచన వచ్చిన వాడిలా వెయిటర్‌కి కాల్ చేసి మధు ఉన్న రూమ్ డోర్ స్పేర్‌కి తీసుకురమ్మని చెప్తాడు కైలాష్. ఇంతలో మధుని వెతుక్కుంటూ రూమ్ వైపు వస్తున్న సిద్ధుకి మరోసారి అడ్డుపడుతుంది ప్రియ. బావా ప్లీజ్ బావా ఒక్కసారి, ఒకే ఒక్కసారి నీతో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి ప్లీజ్. ఒక్కసారి నాతో పాటు రా అని ఈసారి సిద్ధు సమాధానం కోసం చూడకుండా చెయ్యి పట్టుకొని లాక్కుపోతుంది. అప్పటికే సిద్ధు ఒంట్లో ఏదోలా ఉంటే ప్రియా చేతి స్పర్శ తగిలిన తర్వాత ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్న భావన కలుగుతుంటే ఒక్కసారిగా ప్రియా చేతిని విసిరికొట్టి నేనొస్తాను నువ్వు పద అని చెప్పి తన వెనకే నడవడం మొదలుపెట్టాడు సిద్ధు. సిద్ధులో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయని తెలిసి నవ్వుకుంటూ ముందుకు నడుస్తుంది ప్రియ. ప్రియ వెనకే వెళ్ళిన సిద్ధు ప్రియ గదిలోకి వెళ్ళడం చూసి గది బయట నిలబడి ప్రియ ఈ టైంలో నువ్వు నేను ఒకే గదిలో మాట్లాడుకోవడం బాగోదు. మాట్లాడాలనుకుంటే విషయం ఏంటో ఇక్కడే చెప్పు. నేను వెళ్ళాలని వాంఛలో టైం చూసుకుంటూ చెప్తాడు. అప్పటికి మధు తన గదికి రమ్మని మెసేజ్ పెట్టి చాలా సేపే అవ్వడంతో బావా ప్లీజ్ నేను చెప్పాలి అనుకున్న విషయం కాస్త పర్సనల్. మరీ ఇలా అందరూ తిరిగే చోట చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగానే ఉంది. అర్థం చేసుకో ప్లీజ్. ప్రియా మాటలకి ఇంకేం సమాధానం చెప్పలేక లోపలికి వెళ్తాడు సిద్ధు కూడా. దానికోసం ఎదురు చూస్తున్న ప్రియ ఎవరికో మెసేజ్ చేయడంతో వెంటనే డోర్ క్లోజ్ చేసి అతనితో పాటుగా తీసుకెళ్ళిపోతాడు వచ్చినవాడు. అది చూసిన సిద్ధు రేయ్! ఎవడ్రా నువ్వు? డోర్ వేసింది. డోర్ తీయరా అని అరుస్తూ డోర్ కొడతాడు. ప్రియా కూడా కంగారు నటిస్తూ అయ్యో బావా! ఎవరు? ఎవరిలా మనకు ఇద్దరం గదిలో ఉండగా డోర్ వేసేసింది అని కంగారుగా నటిస్తూ చెప్తుంది. మనసులో కన్నింగ్‌గా నవ్వుకుంటూ కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడేం జరగబోతుంది? మధు జీవితం నాశనం చేయాలని వావి వరసలు లేని ఆ కైలాష్ డోర్ బయట వెయిట్ చేస్తున్నాడు. స్పేర్‌కి వెయిటర్ తెచ్చిస్తే ఓపెన్ చేయాలని. ఇంకో పక్క ప్రియ సిద్ధుని ట్రాప్ చేసి రూమ్‌లోకి తీసుకొని వచ్చింది. మరి సిద్ధు ఈ మత్తు నుంచి బయటపడతాడా? తన భార్యను కాపాడుకుంటాడా?
మధు జీవితం ఆభాసుపాలు కాకుండా చేసుకుంటాడా? అసలు తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్.